Let us start with the prayer. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Parabrahma, Tasmai Sri Gurave Namaha. Sare. Nani? ఇది ఎట్లా ఇది అదేనా ఇది ఇదే రెండు సార్లు చార్ట్ డిస్ప్లే అయిందా మీకు? చార్ట్ కనపడుతుంది కదా? రైట్. ఎస్, దిస్ ఈస్ ది చార్ట్. ఎవరో ఏదో మ్యూట్ చేసుకోండి దయచేసి, సౌండ్ వస్తా ఉంది. మీకు ఎలాంటి సందేహాలు వచ్చినా చివర్లో అడగండి, నేను నిలబెడతాను. అప్పుడు అడగండి, నేను చెప్తాను. మీ డౌట్స్ ఏమైనా ఉంటే కూడా అడగండి అని అప్పుడు అడుగుదురు. ఫస్ట్ వింటూ పోండి, నేను ఏమైనా అడిగితే కూడా చెప్పండి, అంతే. ఇది ఖుల్లార్ గారి చార్ట్. ఇది ఇంతకుముందు మనము చర్చించుకున్నాం. ఈ చార్ట్ మ్యారేజ్ గురించి మనము కొంతవరకు చెప్పుకున్నాము. సరే, ఇది ఈ చార్ట్లో మ్యారేజ్ ఉందా లేదా అంటే లగ్నా కస్ప్ సబ్సబ్లార్డు 7th కస్ప్ సబ్సబ్లార్డును పరిశీలించి ఉందా లేదా అని మనము తెలుసుకోవాలి. సరే, ఒక్కసారి చూద్దాం, ఎందుకంటే కొత్త వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కోసం. లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ ఈ చార్ట్లో కేతు అయ్యాడు. కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. 5, 7, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్లో. 5, 7, 11 మ్యారేజ్ కి 7 ప్రైమరీ కస్ప్, 5 and 11 సపోర్టింగ్ కస్ప్. అది గుర్తుపెట్టుకోండి. లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ కేతు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సాటర్న్. అంటే అప్పుడు ఇన్వాల్వ్మెంట్లో ఏమి 5, 7, 11 ఉన్నాయి. కమిట్మెంట్లో 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 5 ఉంది. అంటే దిస్ ఈజ్ ఓకే. లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ ఈజ్ ఫేవరబుల్ ఫర్ ప్రామిస్ కోసము అనుకూలంగా ఉన్నాడు. తర్వాత 7th కస్ప్ సబ్సబ్లార్డ్ ఎవరి చార్టులో? మూను చూడండి. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్. మూన్కు పిఎస్ ఉంది. మూను సబ్లార్డ్ ఆఫ్ 7th కస్ప్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ 7. సన్ వచ్చేసి 7, 11 ఉంది ఇన్వాల్వ్మెంట్లో. కమిట్మెంట్లో కూడా 7, 11 ఉంది త్రూ మూన్. ఫైనల్ కన్ఫర్మేషన్లో 7, 11 ఉంది. కాబట్టి రెండు కూడా లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ అండ్ 7th కస్ప్ సబ్సబ్లార్డ్ ఆర్ ప్రామిసింగ్ మ్యారేజ్ టు దిస్ నేటివ్. ఓకే, లెట్ us ప్రొసీడ్. ప్రామిస్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది? మామూలుగా ఎవరైనా కానీ ఏమడుగుతారు? సరే సార్, ప్రామిస్ ఉంది అన్నావు, వివాహం అవుతుంది అన్నావు, ఎప్పుడు అవుతుంది? అది లేటా, అర్లీనా, యాదోటి చెప్పు అంటారు. అంటే దానికి కూడా మనము చూసుకోవాలి. అంటే ఏమి? ఇక్కడ ఈ చార్టులో తులాలగ్నం, ఇది 7th లార్డ్ శుక్రుడు, సప్తమాధిపతి శుక్రుడు అయ్యాడు. 7th లార్డ్ ఈజ్ వీనస్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ పైసిస్ సైన్. అంటే 4th భావంలో పడ్డాడు వీనస్ ఎవరితో అసోసియేట్ అయినాడు? సన్ అండ్ కేతు. సన్ను బ్యారన్ సైన్ లార్డ్, కేతు బ్యారన్ ప్లానెట్. అది అంటే నపుంసక గ్రహము కేతు అనేది. ఇది సన్ బ్యారన్ సైన్ లార్డ్. బ్యారన్ సైన్స్ ఏమి? మేషరాశి ఒకటి, మిథునం ఒకటి, సింహం ఒకటి, కన్యా ఒకటి. ఇవి బ్యారన్ సైన్స్ అంటారు. మీరు ఇంతకుముందు చదువుకుంటారు బ్యారన్ సైన్స్. కాబట్టి ఇది వీనస్ 7th లార్డ్ ఈజ్ పాజిటెడ్ ఇన్ పీసెస్ సైన్ అలాంగ్ విత్ సన్ అండ్ కేతు. సన్ ఈజ్ బ్యారన్ సైన్ లార్డ్ అండ్ కేతు ఈజ్ నపుంసక ప్లానెట్. సో ఇక్కడ ఏమి 4th సంబంధం వచ్చా. వీనస్ 4th లో, ముగ్గురు కూడా 4th లో ఉన్నారు చూడండి, 4th భావంలో. అలాగే సన్ అనేటువంటి వాడు 10th లార్డ్.
10th కనెక్షన్ వచ్చా. పోనీ 7th లార్డ్ వీనస్. వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ జూపిటర్. ఆ జూపిటర్ ఎక్కడ ఉన్నాడు? 6th లో ఉన్నాడు. 6th లో ఎవరితో కలిసి ఉన్నాడు? అగైన్ 4th లార్డ్ సాటర్న్ తో. సాటర్న్ ఏమి? జనరలీ ఇట్ ఇస్ ఎ డిలేయింగ్ ప్లానెట్. అంటే ఏమి? టోటల్ గా ఇక్కడ బ్యార్న్ సైన్ సంబంధము, బ్యార్న్ ప్లానెట్ తో సంబంధము, 4th లో ఉండడము, 6th లార్డ్ తో కనెక్షన్ ఉండడం, 6th లో ఉండడము, ఇవన్నీ తెలిసి మనకు లేట్ మ్యారేజ్ అనే ఒక ఇండికేషన్. ఇది మాత్రం ఇది మాత్రం కేసీఐఎల్ సిస్టమ్ కాదు. ఇప్పుడు నేను చెప్పినది ఇది పాత సిస్టము. సరే, ఏదైతేనే మనం గుర్తుపట్టడానికి. సరే, సార్ మా పాత సిస్టమ్ వద్దు, మీరు ఖుల్లా సిస్టంలో చెప్పు అంటారు. సరే, దానికి ప్రకారంగా కూడా చూస్తే మనకు ఏ సిస్టమ్ అయినా ఒకటే, మనకు కావాల్సిందే ఆన్సర్ కావాలి. అందుకు ఖుల్లా సిస్టమ్ ప్రకారంగా కూడా మీకు లేట్ మ్యారేజ్వి 5 రూల్స్ ఉన్నాయి. పోయినసారి క్లాస్లోనే ముచ్చటించుకున్నాం. ఎవరో అడిగారు ఫోటో పెట్టండి సార్ అవి ఆ రూల్స్ 5 అని. అవి పెట్టాం. మీకు కావాలంటే హోరరీ అస్ట్రాలజీ అనేటువంటి బుక్లో కూడా మీకు దొరుకుతాయి. అవి 250 పేజీలో ఉంటాయి. హోరరీ అస్ట్రాలజీ అయితే ఆ 5 రూల్స్ అచ్చు గుద్దినట్ల దీనికి టాలీ అవుతాయి. కావాలంటే మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇంటికి పోయి. ఇక టైం వేస్ట్ అవుతుంది మనకు, ఎందుకంటే ఈరోజు లెంతీ టాపిక్ ఇది కాబట్టి తొందరగా ముగిస్తాను. తర్వాత అంటే ఏమి? లేట్ మ్యారేజ్ ఇండికేషన్ 5 రూల్స్ కూడా దీనికి టాలీ అయినాయి. కాబట్టి ఇట్ ఈస్ డిక్లేర్డ్ దట్ లేట్ మ్యారేజ్ అనేది నిర్ధారించడమైనది. తర్వాత పాయింట్ ఏమి? 11th కస్ప్ సబ్ లార్డ్ ఎక్కడ పడింది? 11th కస్ప్ ఫాల్స్ ఇన్ వర్గో సైన్ లో పడింది. చరరాశిలో పడితే తొందరగా పని అవుతుంది. స్థిర రాశిలో పడితే కానే కాదు. అది ద్విస్వభావ రాశిలో కనుక పడింది అంటే అట్లా లేట్ కాదు, ఇట్లా అర్లీ కాదు, అంటే ఒక మోస్తరుగా అని మనకు అర్థమైంది కదా. అలాగే ఇంకొక పాయింట్, 11th కస్ప్ సబ్ లార్డ్ ఎవరు? 11th కస్ప్ సబ్ లార్డ్ ఈజ్ జూపిటర్. జూపిటర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ఏరీస్ సైన్. ఇంతకుముందే చెప్పుకున్నాం అది బ్యారన్ సైన్ అని. ఎవరితో అసోసియేట్ అయినాడు? ఇక్కడ శనితో ఉన్నాడు. అంటే వాడు డిలేయింగ్ ప్లానెట్ కాబట్టి అట్లా కూడా డిలే అనేది మనకు స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఇప్పుడు మనము ఎప్పుడు పెళ్ళి అవుతుంది అని అందాజుగా మనం లెక్కేసుకుందాం. చూడండి, మీరు ఇక్కడ బేసిక్ డేటాలో పోతే ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ దశ 5 years 6 months 23 days ఉంది. అంటే 5 years 6 months 5.5 years అనుకో, 5.5 సంవత్సరము దశా బ్యాలెన్స్. ఏం దశా బ్యాలెన్స్? అప్పుడు ఈయన పుట్టినప్పుడు ఏమి దశ ఉన్నది? సన్ దశ. ఇక్కడ చూడండి, ఇది దశ, ఇది భుక్తి, ఇది అంతరా సూక్ష్మ ప్రాణ దశ, సన్ దశ. అంటే ఏమి? సన్ దశ బ్యాలెన్స్ ఎంత ఉంది? 5.5 సంవత్సరం. సన్ తర్వాత ఎవరు వస్తారు? మూన్ వస్తాడు. మూను 10 యాడ్ చేయండి, 10 ఒక 5.5 15.5. తర్వాత ఎవరు వస్తారు? కుజుడు వస్తాడు. అప్పుడు 22.5 సంవత్సరం అవుతుంది. మనం లేట్ మ్యారేజ్ అని నిర్ధారించినాం. 22.5 సంవత్సరానికి ఏమి? కుజ దశ దాటిపోతుంది. ఇప్పుడు చూడు, సన్ను మూను కుజ దశ దాటిపోయి అంటే ఏమి? ఇంకా నెక్స్ట్ రాహు దశ వచ్చేది. ఆ రాహు దశలో వివాహం అవుతుంది అని మనకు నిర్ధారితమైంది. రాహు దశలో అర్థమైందా? సన్ వచ్చేసి సన్ దశ బ్యాలెన్స్ 5.5 years. సన్ తర్వాత 10 ఏళ్ళు చంద్రదశ, తర్వాత 7 ఏళ్ళు కుజ దశ. 10 ఒక 7 17 ప్లస్ 5.5 సన్ దశ 22.5 సంవత్సరం. 22.5 సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపల రాహు దశ మొదలవుతుంది. 14-10-63 నుంచి రాహు దశ మొదలయ్యి 13-10-81 వరకు రాహు దశ ఉంటుంది. అంటే ఏమి? ఈ రాహు దశలో వివాహం అవుతుంది అని చెప్పేసి మనము నిర్ధారించవచ్చు. సరే, రాహు దశలో అవుతుందా కాదా దాన్ని కూడా మనము పరిశీలిద్దాం. లెట్ us go to ఈ చార్ట్. దీన్ని ఏమంటారు? పెద్ద చార్ట్. అంటే ఏమి? కస్పల్ ఇంటర్లింక్స్ టేబుల్. ఈ చార్ట్ లో చూద్దాం. రాహు ఏం చెప్తున్నాడు? రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్. సన్ ద్వారా 5, 7, 11 ఉంది. చూడండి, ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7, 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7, 11 ఉంది.
అన్ని వచ్చేసినాయి. 5, 7, 11 ఉంది. ఇన్వాల్వ్మెంట్ లో, కమిట్మెంట్ లో 7 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 and 11 ఉంది. కాబట్టి రాహు దశ ఈజ్ ఫేవరబుల్. రాహు దశ వివాహమిచ్చుటకు అనుకూలంగా ఉన్నటువంటి దశ. ఓకేనా ఇంతవరకు? ఒక్కరు సమాధానం చెప్పండి. అట్లా ఒక్కరు పలకండి కనీసం. అంటే వింటున్నారా లేదా నాకు అర్థం కాలే. అది రాహు దశ ఈజ్ ఓకే. నెక్స్ట్, రాహు దశ ఓకే అయిన తర్వాత మనం ఏం చేయాలా? దశ అయిన తర్వాత భుక్తిని సెలెక్ట్ చేసుకోవాలా. అంటే ఏమి? రాహులో గురువు, రాహులో శని, రాహులో బుధుడు, రాహులో కేతు, ఇట్లా 9 వస్తాయి. రాహు దశలో సెలెక్ట్ చేసుకుంటే భుక్తి లాడ్లు 9 వస్తాయి. ఈ 9 ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలా? వింశోత్తరి దశ ప్రకారంగా సీరియల్ గా. వింశోత్తరి దశ సీరియల్ తప్పకూడదు. లేదు సార్ నేను 3 సెలెక్ట్ చేసుకుంటా అని టక్కన 3కు రాకూడదు. వింశోత్తరి దశ ప్రకారంగానే చెక్ చేయాల. అంటే రాహులో జూపిటర్, రాహులో శని, రాహులో మెర్కురీ, అట్లా ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటూ రావాలి. అట్లా ఈ భుక్తి లాడ్స్ చూసుకుంటూ వస్తే మనకు రాహు దశలో వివాహం అవుతుంది అని నిర్ధారించుకున్నాం. ఇప్పుడు భుక్తి కోసం మనము సెర్చ్ చేయాలి. ఏ భుక్తిలో వివాహం అవుతుంది అని చెప్పేసి మనము తెలుసుకోవాలి. ఏ భుక్తిలో అవుతుంది అనేది మీరు గమనించండి. ఇక్కడ చూడు, రాహువు ఎక్కడి నుంచి ఉంది? ఎక్కడ? 26/6/1966 వరకు ఉంది. 1966 7:15 వరకు, 7:15 అవర్స్. అది టైం, ఎండింగ్ టైం అది. అప్పటికి ఈ జాతకునికి 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది. మీరు కావాలంటే చూడండి, 66లో ఈ 41 తీసేయండి, 25 ఇయర్స్ వస్తుంది. రఫ్లీగా, అందాజుగా 25 ఇయర్స్. మనం లేట్ మ్యారేజ్ అన్నాం, సరే వదిలిపెట్టచ్చు, రాహును వదిలిపెట్టచ్చు. కానీ చూద్దాం, అందరిని చెక్ చేద్దాం. ఈ రాహులో జూపిటర్ కంప్లీట్ అయ్యే లోపల ఎంత ఏజ్ ఉంటుంది? అతనికి 27 ఇయర్స్ ఉంటుంది. 68లో ఈ 41 పోతే ఎంత అవుతుంది? 27 ఇయర్స్ దగ్గర వస్తుంది. రాహులో శని కంప్లీట్ అయ్యే లోపల ఎంత వస్తుంది? ఆయనకు 30 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. 30 ఇయర్స్. ఎందుకు? ఈడ 41, ఈడ 71. 71లో 41 పోతే 30. అందాజుగా చెప్తున్నా నేను, రఫ్లీ రౌండ్ ఫిగర్ చేసి. తర్వాత రాహులో బుధ కంప్లీట్ అయ్యే లోపల 74లో ఈ 41 పోతే 33 ఏళ్ళు అవుతుంది. అంటే ఏమి? మనము ఈ 4 ఏళ్లలో మనము తేల్చుకోవచ్చు కదా. 4 ఏళ్లలో అంటే అప్పటికేమి 33 ఏళ్ళ వయసు వస్తుంది అప్పటికి ఆయనకు. కాబట్టి మనము ఇంతట్లోనే మనము చెక్ చేసుకుందాం. కాబట్టి చూద్దాం. ఇప్పుడు రాహు ఇక్కడ ఇస్తాడా ఇవ్వడా వాని కూడా చూద్దాం. ఏం తప్పేమి? ఇప్పుడు రాహు ఈ దశాలాడ్గా మనం సెలెక్ట్ చేసుకున్నాం. కానీ లేట్ అని మనకు బాగా క్లియర్గా అర్థమవుతోంది. ఏ ప్లానెట్ అయినా కానీ సబ్ లెవెల్లో 2, 4, 12, 2, 4, 6, 10, 12 ఉంటే గనక అది లేట్. ఇక్కడ చూడండి, రాహు అనేటువంటి వాడు 2, 4, 12 ఉంది కమిట్మెంట్లో. అలాగే ఇక్కడ కూడా 2, 4, 10, 12 అంటే ఏమి? రాహు దశ అనేది దశాలాడ్ వరకు ఓకే. కానీ భుక్తి లాడ్గా పెట్టుకోవాలంటే ఇక్కడ లేట్ అని ఇండికేట్ చేస్తూ ఉంది. మనకు కూడా తెలిసింది కదా, అనేక రకాలుగా చూస్తే ఆయన రాసినటువంటి లేట్ మ్యారేజ్ 5 రూల్స్, మనకు తెలిసిన ట్రెడిషనల్ మెథడ్లో ఇంకా ఏమేమో తిప్పలబడి అన్ని చేస్తే కూడా లేట్ మ్యారేజ్ అని తెలిసింది. కాబట్టి రాహు దశను మనము స్కిప్ చేయవచ్చు. తరువాత రాహు తర్వాత ఎవరు వస్తారు? రాహు తర్వాత జూపిటర్. రాహు జీవ. జూపిటర్ చూడండి, జూపిటర్ కు పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా 5, 7, 11 ఉంది. 5, 7, 11 ఉంది పిఎస్ ద్వారా. ఇక్కడ చూడండి, ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఓకే, బాగుంది. 5, 7, 11 ఉంది. ఇక్కడ కమిట్మెంట్ లో 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా 5 ఉంది. బాగానే ఉంది కదా. కానీ ఒకటి గమనించండి, ఇన్వాల్వ్మెంట్ హౌసెస్ 5, 7, 11 3, 5, 7, 11. 5కు నెగేషన్ 4 ఉంది, 7కు నెగేషన్ 6 ఉంది, 11కు నెగేషన్ 10 ఉంది. అంటే ఫ్రమ్ ది ఇన్వాల్వ్డ్ హౌసెస్ వీ హ్యావ్ టు చెక్ ది నెగేషన్ ఇన్ సబ్ అండ్ సబ్ రెండిట్లలో చూడాలా. 4, 6, 10 ఇక్కడ ఉంది, ఇక్కడ 4, 6, 10 ఉంది. కాబట్టి జూపిటర్ 5, 7, 11కు కోరూలర్ అయినప్పటికీ ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11, కమిట్మెంట్ లో 5, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5 ఉన్నా
ఇక్కడ కమిట్మెంట్ అండ్ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 5, 7, 11 కు 3 కావాల్సినటువంటి నెగేషన్స్ 4, 6, 10 4, 6, 10 ఉన్నాయి కాబట్టి వీడు బొత్తిగా పనికిరాడు అని నిర్ధారించవచ్చును. కళ్ళు ముట్టుకొని డెలీట్ చేయొచ్చు, ఇంకా మళ్ళా సెకండ్ థాట్ లేకుండా. ఎందుకంటే ఎప్పుడే కానీ ఇన్వాల్వ్మెంట్ హౌసెస్ నుంచే మనము చూడాలి నెగేషన్స్, సబ్లో కానీ సబ్లో కానీ. 5కు నెగేషన్ 4, 7కు నెగేషన్ 6, 11కు నెగేషన్ 10. అదే రకంగా ఇక్కడ కూడా 4, 6, 10 ఉంది. కాబట్టి జూపిటర్ అనేటువంటి వాడు రాహులో జూపిటర్ ఇవ్వడు. మనము ఇంకా ఎన్ని ప్లానెట్స్ మిగిలినాయి ఇప్పుడు మనకు? రాహు, జూపిటర్ బై ఇంకా శని, బుధ ఈ 2 ప్లానెట్స్ చెక్ చేద్దాం. ఈ 2 ప్లానెట్స్ శని, బుధ ఈ రెండిట్లలో ఎవరు బలవంతుడు వాన్ని మనము భుక్తిలాగా పెట్టుకోవాలి. పద్ధతి ధర్మంగా అలా పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ శాటర్న్ అనేటువంటి వాడు 7 ఉంది ఇన్వాల్వ్మెంట్ లో. నో పిఎస్, శాటర్న్కు పిఎస్ లేదు, కానీ 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది. కమిట్మెంట్ లో కూడా 7 and 11 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ 7 ఇన్వాల్వ్మెంట్ లో. ఇక్కడ కమిట్మెంట్ లో 7 and 11, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 ఉంది. బాగానే ఉంది, సరే ఇది ఇట్లా పెట్టు. తర్వాత ఇక్కడ మెర్కురీకి చూడండి, మెర్కురీ ఒక్కసారి ఇక్కడ 7, 11 మళ్ళా 11 ఉంది సాటర్న్. మెర్కురీని కూడా పరిశీలిద్దాం సైమల్టేనియస్ గా. అంటే వీళ్ళిద్దట్లో ఎవడు బలవంతుడు అని కంపేర్ చేయాలి కదా. అందుకు ఇంకా మిగిలినది మనకి ఈ 2. ఇక్కడ చూడండి వీనికి పిఎస్ ఉంది. పిఎస్ ద్వారా 11కు కావాల్సిన హౌస్ కు రాశి లార్డ్ అయినాడు. సరే కమిట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ లో మెర్కురీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ రాహు ద్వారా 7, 11 వచ్చింది. 7, 11 చూసినారా ఇక్కడ. తర్వాత ఇక్కడ కమిట్మెంట్ లో 5, 7, 11 వచ్చింది. 5, 7, 11. ఇక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7, 11 వచ్చినాయి. 7, 11. ఇప్పుడు మీరే చెప్పండి ఈ రెండిట్లలో ఏది బలమైనటువంటిది? శాటర్న్ బలమైన వాడా లేక బుధుడు బలమైన వాడా? రెండింటిని కంపేర్ చేయండి. మెర్కురీ సార్. Saturn sir. Mercury sir, because Saturn doesn't have 7 in sub level. Yes. చూడండి మీకు కంపారిజన్ సింపుల్ గా చెప్తాను, అంటే ఈజీగా ఎలా తొలగించాలంటే. శాటర్న్ వచ్చేసి ఇన్వాల్వ్మెంట్ లో 7 ఉంది, ఓకేనా? అదే రకంగా మెర్కురీ ఇన్వాల్వ్మెంట్ లో ఏముంది? 7 and 11 ఉంది. 7 and 11 చూడండి ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 and 11 ఉంది. అంటే ఏమి? ఒక 11 ఎక్స్ట్రా వచ్చింది మనకు. ఒక శాటర్న్ కేమో ఇన్వాల్వ్మెంట్ లో 7 మాత్రమే అగుపడతా ఉంది, వేరే మెర్క్యూరీకి 7 and 11 ఉంది. అంటే 7కు పోతే 11 ఎక్స్ట్రా ఉంది, మనకు అధికంగా కనపడతా ఉంది. అలాగే శాటర్న్ కమిట్మెంట్ లో 7 and 11 ఉంది, 7 and 11. అలాగే ఇక్కడ మెర్క్యూరీకి కమిట్మెంట్ లో 5, 7, 11 ఉంది. అంటే ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వచ్చా, ఇన్వాల్వ్మెంట్ లో ఒకటి ఎక్స్ట్రా వచ్చా, కమిట్మెంట్ లో ఒకటి ఎక్స్ట్రా వచ్చా. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ లో 11 మాత్రమే ఉంది శనికి. ఇక్కడ మెర్క్యూరీకి రాహు ద్వారా 7, 11 ఉంది. అంటే ఇక్కడ ఒకటి అదనంగా వచ్చింది. కాబట్టి ఉన్న దాంట్లో ఈ రెండిట్లో మనము సెలెక్ట్ చేసుకోవాలా. మొట్టమొదట 4 ఉంటే మనం ఏం చేస్తాము? ఈ రాహును తొలగించినాం, ఈ జూపిటర్ను తొలగించినాం, ఇంకా మిగిలినది శని, బుధ. ఈ రెండిట్లలో ఎవడు బలవంతుడు అని చెప్పేసి మనము చూస్తే సింపుల్ గా లెక్కేస్తే ఒక సాటర్న్ అనేటువంటి వాడు 7, 7, 11, 7, 11 ఉంది. ఇక్కడ చూడండి మెర్క్యూరీకి 7, 11 ఉంది. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా వచ్చా, ఇక్కడ 5 ఎక్స్ట్రా వచ్చా, ఇక్కడ 7 ఎక్స్ట్రా వచ్చా. అంటే ఏమి? వీనికంటే వీడే బలవంతుడు మెర్క్యూరీ అనేటువంటి వాడు మనకు బాగా తెలిసిపోయింది. 7, 6 నెగేషన్ వచ్చింది సార్ సబ్లాట్. రైట్ మూర్తి, యు ఆర్ కరెక్ట్. ఆ పాఠకునికి ఎవరికైనా కానీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటే యు ఆర్ సీనియర్ మోస్ట్ కాబట్టి నువ్వు అడగగలిగినావు. కొత్త వాళ్ళకు ఆ ఐడియా రాలే. ఎందుకంటే ఇక్కడ మెర్క్యూరీ అనేటువంటి వాడు సార్ ఇక్కడ 6 ఉంది కదా,
ఇక్కడ వీరికి లేదు శనికి, కాబట్టి శనికి 6 లేదు చూడు. ఇక్కడ మెర్క్యూరీ అనేటువంటి వానికి కమిట్మెంట్లో 6 ఉంది. 5, 7, 11 ఉన్నప్పటికీ 6 ఉంది. 6 కదా. ఈ 6 చెప్తా. ఈ 6 అనేటువంటిది ఇక్కడ 7 ఇన్వాల్వ్మెంట్ లో ఉంది, కమిట్మెంట్ లో 7 ఉంది, ఫైనల్ కన్ఫర్మేషన్ లో 7 ఉంది. ఇక్కడ 6 ఉన్నా కూడా ఏమీ చెయ్యడు వాడు, అంటే హాని, ఇట్ వోంట్ డూ ఎనీ హార్మ్. ఎందుకు? ఫైనల్ కన్ఫర్మేషన్ లో 6 లేదు. ఇక్కడ 6 తో పాటు 5, 7 వచ్చింది. 7 ఉంది కదా, 7. అందుకు ఇది ఏమీ చెయ్యదు. ఎప్పుడే కానీ మీకు అదే మంచి పాయింట్ అది నువ్వు అడగడం. కాబట్టి ఈ రకంగా చూస్తే మెర్క్యూరీ అనేటువంటి వాడిని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మెర్క్యూరీని భుక్తిలాడుగా మనము సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ చూడండి ఒక్కసారి మెర్క్యూరీ, ఇది దయచేసి రాసుకోండప్ప మీరు. మెర్క్యూరీ, రాహులో మెర్క్యూరీ 25/9/1971, 25/9/1971 టు 14/4/74 ఈ పీరియడ్ రాసుకోండి. రాహులో మెర్క్యూరీ ఫ్రమ్ 25/9/1971 టు 14/4/1974. ఇది ఇంపార్టెంట్. మీరు కాగితం మీద నోట్స్లో రాసుకోండి. ఇది ఇప్పుడు రాహు దశని సెలెక్ట్ చేసాము, భుక్తులు 4 వస్తే 4 1 by 1 డిలీట్ చేసి ఆఖరకు రాహులో భుక్తి మెర్క్యూరీని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ మెర్క్యూరీ భుక్తి ఎంత వరకు ఉంటుంది? 25/9/71 నుంచి 14/4/74 వరకు ఉంది. అంటే ఏమి? దాదాపు 3 years అనుకో. ఇప్పుడు మనకు ఈ 3 years డ్యూరింగ్ దిస్ పీరియడ్ వాట్ వీ హ్యావ్ టు డూ? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ట్రాన్సిట్ ఆఫ్ జూపిటర్. జూపిటర్ యొక్క గోచారాన్ని గమనించాలి. మనము ఫస్ట్ దశాభుక్తిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రాన్సిట్ చూడాలి, గోచారం జూపిటర్ను పరిశీలించాలి ఎట్లా ఏమి అనేది. ఆ జూపిటర్ ఈ టైం రాసుకోండి మీరు. 25/9/71 నుంచి 14/4/74 వరకు మనము జూపిటర్ యొక్క ట్రాన్సిట్ను పరిశీలించాలి. పరిశీలించాలంటే దీంట్లో టూల్స్లోకి పోండి. టూల్స్లోకి పోయి ఎఫిమెరిస్ క్లిక్ చేయండి. ఎఫిమెరిస్ క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది. అది డేట్ చెప్పండి అయ్యా, ఎవరో ఒకరు డేట్ మనకు ఏ సంవత్సరం నుంచి? ఫ్రమ్ టు 25/9 ఇయర్ చెప్పు ముందు. 1971. 1971. మంత్ 9. 09. డేట్ 25th. ఎస్ సార్. ఇదిగో 25th కు ఎక్కడ జూపిటర్, అదిగో రాసుకోండి. 25th 9/25/9/71 నుంచి స్కార్పియోలో ఉన్నాడు జూపిటర్. స్కార్పియో 25/9/71 నుంచి స్కార్పియోలో ఉంటాడు. ఎంతవరకు ఉంటాడు చూడండి. 71, 10వ నెల, 11, 12, మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఎంత వరకు ఉంటాడు? Sir, we are going in negative direction. It's 1968. We have to go forward. 1971, 72. 71, 72, yeah. 72. అప్పుడు ఎక్కడ ఉండింది? ఇదిగో స్కార్పియోలో మొదలైంది కదా. అప్పుడు 25/9/1971 స్కార్పియోలో మొదలైంది జూపిటర్ సంచారం, జూపిటర్ యొక్క సంచారం. స్కార్పియోలో ఎంత వరకు ఉంటాడు? 6వ తారీఖు వరకు ఉంటాడు. ఇదిగో ఇక్కడ 6/1/72 రాసుకోండి. 25/9/1971 నుంచి
6/1/72 వరకు స్కార్పియో సైన్ లో ఉంటాడు, గోచరిస్తూ ఉంటాడు, అంటే ట్రాన్సిట్ చేస్తుంటాడు. జూపిటర్ స్కార్పియో సైన్ లో ట్రాన్సిట్ చేస్తుంటాడు. ఆ ఫ్రమ్ 2 డేట్స్ రాసుకోండి. 25/9/71 నుండి 6/1/72 వరకు స్కార్పియోలో సంచరిస్తుంటాడు. ఆ స్కార్పియోకు లార్డ్ ఎవరు? పక్కనే రాసుకోండి, మార్స్. తర్వాత 6వ తారీఖు అయిపోయింది. 7వ తారీఖు నుంచి ఎక్కడికి వస్తాడు? స్కార్పియో నుంచి సజిటేరియస్. ఇదిగో 7వ తారీఖు సజిటేరియస్. ఎంత వరకు ఉంటాడు మళ్ళా చూడండి, 1 year. 2, 3, 4 అట్లా అంతా చెక్ చేసుకుంటే దాదాపు 1 year ఉంటాడు జూపిటర్. ఒక్కోసారి ఎక్కువ తక్కువలు కూడా వస్తాడు. కాబట్టి కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసము నిదానంగా తిప్పుతున్నాం మనం, ఆడుకున్నట్లు అంతే. ఇదేం లేదు, నిదానంగా అంతే. 12 మళ్ళా ఎంత వరకు ఉంది? మళ్ళా నెక్స్ట్ 73 కదా. 1వ నెల చూద్దాం. జనవరి 25 దాకా ఉంది సార్. ఎంతమ్మా? 25 దాకా ఉంది జనవరి. 73 జనవరి 25. ఇదిగో 25 జనవరి 1973 అంతవరకు సాజిటేరియస్ లో ఉంటాడు. మళ్ళా 26 నుంచి రాసుకోండి, 7/1/1971 నుండి 25/1/73 వరకు సజిటేరియస్ లో సంచరిస్తూ ఉంటాడు. దాని రాశినాథుడు జూపిటర్. మళ్ళా 26వ తారీఖును 26/1/73 నుంచి ఎంతవరకు? మళ్ళా 74. ఏందయ్యా ఇట్లొస్తుంది? సజిటేరియస్ అయినాకేం రావాలా మనకు? మకరం. క్యాప్రికాన్ వచ్చింది. క్యాప్రికార్న్ కాకపోతే ఒక నెలలోనే వచ్చింది. జనవరి 26కే మారింది కదా సార్. 26/1/73 నుంచి 9/2/74 వరకు ఉంటాడు. అంతేనా? అంతే సార్. ఎక్కడ వచ్చింది? రాలేదే. అంటే 26/1కి వచ్చింది సార్. ఇక్కడ 9/2/74 వరకు కరెక్ట్. 10వ తారీఖు నుంచి మళ్ళా 10/2/74 నుంచి ఇంకా త్రూ అవుట్ ఇయర్, అంటే మనకు కావాల్సింది ఎంత వరకు? 4వ నెల వరకు చాలు. అప్ టు డిసెంబర్ వరకు కూడా ఆక్వేరియస్ లో ఉంటాడు. అప్ టు డిసెంబర్ వరకు ఈ ఆక్వేరియస్ లో ఉంటాడు. చూడండి, డిసెంబర్ వరకు కూడా ఆక్వేరియస్ లోనే ఉంటాడు. ఇదిగో డిసెంబర్ వరకు ఆక్వేరియస్ లోనే ఉన్నాడు. మనకు కావాల్సింది ఎంత వరకు? మనకు 25/9/71 నుంచి 14/4/74 వరకే కావాలా. అంటే అప్పటికేమి మనకు 4 సైన్లు వచ్చాయి. 25/9/71 నుంచి 6/1/72 వరకు స్కార్పియోలో ఉంటాడు. దాని రాశినాథుడు మార్స్. అది ఒకటి. రెండో పాయింట్, 7/1/71 నుంచి 25/1/73 వరకు సాజిటేరియస్ లో ఉంటాడు. దాని రాశినాథుడు జూపిటర్. 26/1/73 నుంచి 9/2/74 వరకు క్యాప్రికార్న్ లో ఉంటాడు. దాని రాశినాథుడు సాటర్న్. 10/2/74 నుంచి అప్ టు ఎండింగ్ 74 వరకు డిసెంబర్ వరకు కూడా ఆక్వేరియస్ లోనే ఉంటాడు. దాని రాశినాథుడు కూడా శని. అంటే ఏమి? మనకు 3 రాశినాథులు, ముగ్గురిని చెక్ చేయాల. ఈ ముగ్గురులో ఎవరు బలవంతులు అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు మార్స్ ఒకడు, జూపిటర్ ఒకడు, సాటర్న్ ఒకడు. జూపిటర్ స్ట్రాంగ్. అలా కాదు, కొంచెం స్టెప్ బై స్టెప్. కొత్త వాళ్ళు తొక్కులాడద్దు. మార్స్, జూపిటర్, సాటర్న్ 2 సార్లు వచ్చినాడు. కానీ మనకు ఒకటి కిందనే లెక్క కదా సాటర్న్. అట్లా అంటే ఏమి? ఈ ముగ్గురిని మళ్ళా మనము చెక్ చేయాలి. ఇది రాసుకున్నారు కదా, ఇది క్లోజ్ చేస్తా.
ఓకే, ఇది క్లోజ్ చేసినాను. ఇప్పుడు మనము పెద్ద చార్ట్లోకి పోదాం. దీంట్లోకి ఇప్పుడు మార్స్, జూపిటర్, శాటర్న్ వీళ్ళను ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. మార్స్, తర్వాత జూపిటర్, తర్వాత శాటర్న్. ఈ ముగ్గుట్లో ఎవడు మనకు బలవంతుడో ఉన్న దాంట్లో ముగ్గుట్లో మనము సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఒక్కసారి. మార్స్ ఇన్వాల్వ్మెంట్లో 5 ఉంది, 7 ఉంది. ఇన్వాల్వ్మెంట్లో 5 and 7 ఉంది. కమిట్మెంట్లో 5 ఉంది. కమిట్మెంట్లో 5 ఉంది. ఫైనల్ కన్ఫర్మేషన్లో 11 ఉంది. ఇక్కడ 5, 7 ఉంది. ఇక్కడ కమిట్మెంట్లో 5 ఉంది. ఇన్వాల్వ్మెంట్ ఫైనల్ కన్ఫర్మేషన్లో 11 ఉంది. సరే, అంటే కావాల్సినవి 5, 7, 5, 11 వచ్చేస్తాయి. బాగానే ఉంది. తర్వాత మార్స్ తర్వాత ఎవరిని చూడాలి? శాటర్నా, జూపిటర్ చూడండి. ఇన్వాల్వ్మెంట్ లో 5, 7, 11 ఉంది. కమిట్మెంట్ లో 5 ఉంది. ఇక్కడ 5 ఉంది. సరే, ఇంత ముందే మనం చెప్పుకున్నాం జూపిటర్ కు 4, 6, 10 ఇన్వాల్వ్మెంట్ లెవెల్లో 4, 6, 10 వచ్చాయి. 4, 6, 10 వచ్చాయి కాబట్టి వాడిని బొత్తిగా పనికిరాడని మనం తీసేసినాం. ఇంత ముందే వీని గురించి మాట్లాడుకున్నాం, మనం తీసేసినాం. ఓకే, ఇంకా మిగిలినదేమి? శాటర్న్ అండ్ మార్స్, ఈ ఇద్దరి మధ్యలో చూద్దాం. శాటర్న్ వచ్చేసి 7 ఉంది, 7, 11 ఉంది. ఇక్కడ 11 ఉంది. ఇక్కడ 11 ఉంది. ఓకేనా? ఎస్ సార్. ఇప్పుడు శాటర్న్ శాటర్న్ 7 ఉంది. ఇక్కడ 7, 11 ఉంది. ఇక్కడ 11 ఉంది. ఓకే, ఇక్కడ చూడండి. ఇక్కడ 2, 4, 10, 12 ఇవి నెగటివ్ మొత్తం అక్కడ ఉంది. కమిట్మెంట్ లో శాటర్న్ కు 2, 4, 10, 12. ఫైనల్ కన్ఫర్మేషన్ లో 2, 10 ఉన్నాయి కదా. అలాగే ఇక్కడ మార్స్ చూడండి. మార్స్ ఇక్కడ 5, 7 ఉంది. ఇక్కడ 2, 6 మాత్రమే ఉంది. ఇక్కడ ఎన్ని వచ్చినాయి? ఇన్వాల్వ్మెంట్ శనికి 2, 4, 10, 12 వచ్చినాయి. ఇక్కడ 2 వచ్చినాయి, 2, 6. ఇక్కడ 2, 10 వచ్చింది అంతే. ఇక్కడ శనికి 2, 10 వచ్చింది. అంటే ఏమి? నెగేషన్స్ ఎట్లా తూకం వేసుకునే కూడా శని కంటే మార్సే బలవంతుడైతాడు ఉన్న దాంట్లో. ఇంకోటి ఏమి? ఎప్పుడైతే మార్స్ ఈ గోచార దాన్ని ఏమంటారు, ఈ వింశోత్తరి దశ ప్రకారంగా మనం అంటే ఏమి? మొట్టమొదట మార్స్ వచ్చినాక ఎవరిని చూడాలి మనము? మార్స్ అయినాక జూపిటర్ తర్వాత శని. అట్లా చూస్తే మీ జూపిటర్ తొలగిపోయినాడు. ఇప్పుడు ఉన్న ఇద్దట్లో మార్సే బలవంతుడు. కాబట్టి మార్స్ను సెలెక్ట్ చేసుకున్నాం మనం. బాగా అర్థమైందా సార్? కమిట్మెంట్ లో 5 ఉన్నది, దానికి 4 నెగిటివ్ ఉంది కదా. దేనికి? మార్స్కి. మార్స్కు 5 కమిట్మెంట్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 4 కూడా ఉంది కదా. యాడుంది? ఇన్వాల్వ్మెంట్ లో పనేమయ్యా నీకు? నెగేషన్ చూడాల్సింది సబ్ లెవెల్లో అని చెప్తున్నా. ఇన్వాల్వ్మెంట్ లో దండిగా ఉంటాయి, 12 హౌసెస్ వస్తాయి. ఎందుకంటే జాతకుడు అన్నీ అనుభవిస్తాడు. అవి మనకు సంబంధంలే. కావలసిన హౌసెస్ 5, 7 ఉన్నాయి. 5, 7 ఇక్కడ నువ్వు అడగాల్సింది అది కాదు. ఇక్కడ 7 కు నెగేషన్ 6 ఉంది కదా సార్, నువ్వు మార్క్ని ఎట్లా సెలెక్ట్ చేసినావు అని అడగాల. అది పద్ధతి. ఇక్కడ 5, 7 ఇన్వాల్వ్మెంట్ లో చెప్తున్నారు. ఇక్కడ 7 కు నెగేషన్ 6 ఉంది కదా సార్, మళ్ళీ ఇది ఎట్లా అని అడగాల. అంటే దానికేమి? ఇక్కడ చూడండి, మార్స్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ వచ్చేసి 7, 5 ఉంది, 7 ఉంది. ఈ 7 ఎక్కడిది? సన్ యొక్క స్టార్ లార్డ్. వీడు స్టార్ లార్డ్ లెవెల్లో ఉన్నాడు. 7 అనేది స్టార్ లార్డ్ లెవెల్లో ఉంది. కమిట్మెంట్ లో 6 మార్స్ ద్వారా. 6 ఎక్కడిది? సైన్ లార్డ్ చూడు. అంటే
దీనికి ఒక సూత్రం ఉంది, అంటే కొత్త వాళ్ళు కదా మీకు తెలియదు, రైట్. దీంట్లో ఎట్లా అంటే సబ్ లార్డ్ అన్నిటికంటే గొప్పవాడు, సబ్ లార్డ్ అన్నిటికంటే గొప్పవాడు, తరువాత సబ్ లార్డ్ వానికంటే తక్కువ. అంటే అన్నిటికంటే సైన్ లార్డ్, స్టార్ లార్డ్, సబ్ లార్డ్, సబ్ లార్డ్, ఈ నాలుగింటిలో అధిక బలవంతుడు సబ్ లార్డ్, వానికంటే తక్కువ సబ్ లార్డ్, వానికంటే తక్కువ స్టార్ లార్డ్, వానికంటే తక్కువ సైన్ లార్డ్. ఇది క్రమం. మీరు ఎట్లన్నా చెప్పుకోండి మీరు. అంటే సైన్ లార్డ్ ఈజ్ ఏమంటారు, సైన్ లార్డ్ కంటే స్టార్ లార్డ్ గొప్పవాడు, స్టార్ లార్డ్ కంటే సబ్ లార్డ్ గొప్పవాడు, సబ్ లార్డ్ కంటే గొప్పవాడు సబ్ లార్డ్. ఎట్లన్నా తీసుకోండి. లేదా సబ్ లార్డ్ కంటే స్టార్ లార్డ్ తక్కువ, సబ్ లార్డ్ కంటే స్టార్, ఇది సబ్ లార్డ్ కంటే స్టార్ లార్డ్ తక్కువ, సబ్ లార్డ్ కంటే స్టార్ లార్డ్ తక్కువ, స్టార్ లార్డ్ కంటే సైన్ లార్డ్ తక్కువ. ఇట్లన్నా తీసుకోండి, అట్లా మీరు ఏదో ఒకటి గుర్తు పెట్టుకోండి. అంటే అప్పటికేమి ఈ ఇన్వాల్వ్మెంట్ లో ఉన్న 7 కు నెగేషన్ ఏది, ఇది నెగేషన్ 6 అనేది ఎంత, రాశి లెవెల్లో ఉంది, ఇది స్టార్ లెవెల్లో ఉంది. కాబట్టి ఇట్ వోంట్ డూ ఎనీ హార్మ్, ఇట్ వోంట్ డూ ఎనీ హార్మ్. కాబట్టి ఇది మనము తీసుకోవాలి మార్క్స్ను. ఈ పీరియడ్ మార్క్స్ను సెలెక్ట్ చేసుకుంటే మీకు ఎప్పుడు వస్తుంది ఆ మార్క్స్ పీరియడ్. మనం ఇంతకుముందు మార్క్స్ రాసుకున్నాం కదా, మీరు అప్పుడు చూడండి ఆ మార్క్స్ డేట్ రాసుకోమన్నా 71 నుంచి 72 దాకా సార్, జనవరి 25/9/71 నుంచి 25/9/72 అది రాసుకోవాలా. అంటే మార్క్స్ అనేటువంటి వాడు 25/9/71 నుంచి 6/1/72 వరకు మనము సెలెక్ట్ చేసుకున్నాం. ఆ పీరియడ్ లో మనము ఏం చేయాలా, రాండి ఇట్లా. ఇక్కడ మెర్క్యూరీ భుక్తి లార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఎస్ సార్. ఇప్పుడు మెర్క్యూరీ చూడండి 25/9/71 నుంచి మనము కమెంట్స్ మార్క్స్ ఎప్పుడు నుంచి కమెంట్స్ అయినాడు, 25/9/71 నుంచి 6/1/72 వరకు కావాలి. ఇది బిగినింగ్ పాయింట్ 25/9/71. అంటే ఏమి, ఎక్కడ ఉన్నాడు, రాహులో బుధ. ఈ బుధుని మీద క్లిక్ చేస్తే మనకు అంతలా వస్తుంది. ఎంతవరకు కావాలా మనకు, 6/1/72 వరకు కావాలా. 6/1/72 ఇక్కడనే ఉంది. అంటే ఏమి, ఇది రాహులో బుధలో బుధ, రాహు దశ, బుధ భుక్తి, బుధ అంత్ర, బుధుని యొక్క అంత్ర. అంటే రాహు దశ, బుధ భుక్తి, బుధ అంత్రను సెలెక్ట్ చేసుకున్నాము. అర్థమైందా?